ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ధర్మ సందేహాల రీత్యా చాలామంది అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసేటప్పుడు ఆ ప్రదేశంలో గోమయంతో శుద్ధి చేయాలని అంటారు కదా. ప్రస్తుత కాలంలో ఆ గోమయం దొరకలేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా ఒక దివ్యవంతమైనటువంటి శక్తిని ఆవాహన చేసేటప్పుడు పుణ్యావచనము అని చెప్పేసి చేస్తాం. అంటే పరిశుద్ధ తత్వాన్ని ఆ ప్రదేశానికి ఆపాదించాలి. మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ప్రతినిత్యం నీళ్లు చేతిలోకి తీసుకొని ఇలా చల్లుకుంటూ గురువుని తలుచుకున్న తర్వాత అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా అని చెప్పేసి అనుకొని ఔపోసన పడతాం. అలాగే ఇక్కడ అమ్మవారి పూజలో కలశ స్థాపన చేసేటప్పుడు పుణ్యాహచనము అని చెప్పేసి ఆ ప్రదేశాన్నంతా కూడాను పరిశుద్ధంగా ఉండేటట్టుగా మంత్రాన్ని పఠించి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగతోపివా అని ఏ విధంగా అయితే మనం మంత్రాన్ని చదువుకుంటున్నామో ఆ ప్రదేశంలో కూడా గంగ ఉదకాన్ని ఆ విధంగా చల్లి గోమయం దొరకని పక్షాన గంగ అలా చల్లి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశాన్ని స్థాపితం చేసుకోవచ్చు, తప్పులేదు. ఇలా కనుక చేసి త్రికరణ శుద్ధితో కనుక దానికి సంబంధించినటువంటి అమ్మవారి పూజలన్నీ కూడాను నిర్వర్తించడం వల్ల ఎటువంటి అపశృతులు జరగవు. ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మనకి తప్పనిసరిగా వస్తాయి. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే శక్తి ఆ జగన్మాతకే ఉంది. అందుకే అంటారు, శ్రీదంబైన భవత్పదాంబుజము సంసేవింతు హృద్వీధి ఆహ్లాదాంబోధి తరంగముల్వరల క్షీరాంబోధి సంజాత తానే దౌర్భాగ్యపు వ్రాత వ్రాసనో విధి మున్నేనాదు ఫలంబుపై ఆ దుర్వ్రాత నీ భవత్పదాంగుళలనమ్మ రూపుమాపంగదే అని చెప్పేసి ఆ చింతామణి ద్వారంలో విరాజిల్లేటువంటి ఆ దివ్యజనని రాజరాజేశ్వరి దేవి అలా కూర్చొని ఉన్నప్పుడు సరస్వతి లక్ష్మి ఇరువురు కూడాను ఆమెకు వింజామరలతో వీస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడాను ఆ చింతామణి ద్వారంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే బ్రహ్మ కాస్త బ్రాహ్మణి అయ్యాడు. అలాగే విష్ణువు కాస్త ఆడ అంటే స్త్రీగా మారిపోయారు, వైష్ణవిగా మారిపోయాడు. బ్రహ్మ కాస్త బ్రాహ్మణి అయ్యాడు. ఆ ముగ్గురిని చూసి అమ్మవారు నవ్వుకుంది. ఏమిటయా ఇలా వచ్చారని ఆమె బొటనవేలు చూపింది. ఆ బొటనవేలు వంక చూసేటప్పటికీ వీళ్ళకి అసలు సుసలైన మార్గం అర్థమైపోయింది. ఇలాంటి బ్రహ్మలు కొన్ని లక్షల మంది ఉన్నారు, అలాంటి విష్ణువులు కొన్ని లక్షల మంది ఉన్నారు, అలాంటి శివుళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే ఆమె యొక్క బొటనవేలులో నుంచే వీళ్ళంతా ఉద్భవించి వారి వారి యొక్క విధి నిర్వహణ చేస్తున్నారు ఆయా రంగాలలో అని చెప్పడం. ఇది అర్థం చేసుకొని ఓహో సృష్టి స్థితి లయాలకు మూలం ఆ తల్లి జగన్మాతే కదా అని చెప్పేసి భావన చేసి వీళ్ళు నమస్కారం చేసి బయటికి వచ్చేసి తమ బాధ్యతల్ని తాము ఇప్పటికీ కూడా నిర్వర్తిస్తున్నారు. అందుకనే మనం దేవీ భాగవతం కనుక చదివినట్లయితే ఆ మాయాదేవి యొక్క అద్భుత లీలామృత తత్వాన్ని కూడా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ వ్యక్తి దేవీ భాగవతాన్ని పఠిస్తారో ఆ వ్యక్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని కూడా శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు.